నీ విశ్వాస ప్రయాణం పరీక్షల గుండా వెళ్తా ఉందా, అలల గుండా వెళ్తా ఉందా? గాలి నీరు మొత్తాన్ని కంట్రోల్ చేసే దేవుడు ఈరోజు నీ జీవితంలో అధికారం పెట్టాడని గుర్తుపెట్టుకో. నీ సమస్య నీ అల అయితే ఆ అలల మీద దేవుడు నడుచుకుంటూ రాలా, వెళ్ళి ముంచి వేసే అల మీద ఆయన తొక్కుకుంటూ అలని ముంచి వేస్తూ అణగదొక్కుంటూ వచ్చాడు. భయపడకు, జడియ బెదరకు, ఓడిపో. డోంట్ గివ్ అప్. ఇట్స్ నాట్ టైం టు గివ్ అప్. నిరీక్షణ వదిలిపెట్టద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకు. ఎంతవరకు వెళ్తావా, ఎంతగా నన్ను నమ్ముతావా అని దేవుడు నీ జీవితంలో పరీక్షిస్తూ ఉంటే. సో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు చిత్తం చేస్తున్నప్పుడు కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని పరిస్థితులు వస్తాయి. గాలి నీరు సముద్రముడు తన అధికారంలో పెట్టుకున్న దేవుడు మనకు తోడున్నాడు. ఆయన మునగనివ్వడు. సముద్ర గర్భము నన్ను చూడాలని ఎంత ప్రయత్నించినా దాని నోట్లో నుండి కూడా నన్ను బయటకు తీసుకొచ్చి అదే సముద్రం మీద నడిపించగలిగిన దేవుడు నా దేవుడు. నీ పరిస్థితి ఏదైనా సరే విడిపించగలిగిన దేవుడు నాకు తోడున్నాడు, నీకు తోడుంటాడు. అడుగు ఆయన తోడుని. ఈరోజు మీరు తెలియట్లేదు మీకు అది పరీక్ష అని. మీరు వెళ్తున్న పరిస్థితి మీకు అది పరీక్ష అని అర్థమైతే మీరు రెస్పాండ్ అయ్యే విధానం వేరేలా ఉంటుంది. నేను చెప్తున్నా, జీవితం చాలా కఠినమైన టీచర్. ఇతర జీవితాల్లో నుంచి చూసి మీరు జ్ఞానం కనుక నేర్చుకోకపోతే మీ జీవితం మీకు వచ్చి నేర్పించినప్పుడు అబ్బా భయంకరంగా ఏడ్చుకుంటూ నేర్చుకుంటారు. యవనస్తులారని మీరు నేర్చుకోండి. మీ తల్లిదండ్రులు ఏమైనా చెప్తే వాళ్ళ అనుభవాల నుంచే చెప్తున్నారు. వాళ్ళు అక్కడ అది నేర్చుకోలేదు అనుకోండి, మీరు అనుభవించి నేర్చుకుంటారు, ఏడుస్తూ నేర్చుకుంటారు. ఎన్నో పరీక్షల్లో ఓడిపోయావు, అంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టలా, మళ్ళా నేర్పిద్దామని చూస్తున్నాడు. హల్లెలూయా. పరీక్షలోకి వదిలిపెట్టిన దేవుడు, ఎగ్జామ్ సెంటర్లోకి పంపించిన దేవుడు అదే ఎగ్జామ్ సెంటర్లో ఏం చేస్తానో అని చూస్తూనే ఉన్నాడు. ఎక్కడ ఓడిపోతే పట్టుకొని మరలా ఇంకో అవకాశం ఇద్దామని. వి లవ్ బికాస్ ఆఫ్ గ్రేస్, నాట్ బై వర్క్స్. దేవుడు నిన్ను ప్రేమించాడా? నిన్ను ప్రేమించానని నీకు చెప్పాడా? దేవుడు నిన్ను పిలుచుకున్నాడా? నిన్ను పిలుచుకున్నానని దేవుడు నీకు చెప్పాడా? భయపడద్దు. అలలు నీ మీదకి వచ్చినా అవి నిన్ను ముంచావు, నదులు నీ మీద పొర్లినా అవి నిన్ను ముంచావు. వదలడా ఆయన? వదిలిపెట్టడానికి కాదు ఆయన పట్టుకుంది నిన్ను, విడిచిపెట్టడానికి కాదు ఆయన పిలుచుకుంది నిన్ను, గింటి వేయడానికి కాదు ఆయన కోరుకుంది నిన్ను. నీ వల్ల కాలేదా? దాన్ని అనగదొక్కే దేవుడు మనకున్నాడు. రోగము, మరణము నోరు తెరిచి ఎవడిని మృంగుదునా అని అనుకుంటుందేమో, తెరవబడిన నోరు కోరలతో సహా చీల్చి వేసి దిగి వచ్చే కొదమ సింహం ఆయన. The tested times are one of the most confusing times, but come out of the confusion, come to a revelation. దేవుడు ఎగ్జామ్ అలలను అనుమతిస్తాడేమో కానీ మునిగిపోనీడు. గాలిని అనుమతిస్తాడేమో కానీ నీ నాశనాన్ని మాత్రం అనుమతి ఇవ్వడు. ఎందుకో తెలుసా? ఆయన పిచ్చిగా ప్రేమించేశాడు మనల్ని. జీవితం ఎలా ఉంది? పరిస్థితులు కష్టంగా ఉన్నాయా? ఇస్ ఇట్ టఫ్ టు గో? ప్రయాణం ఇబ్బందిగా ఉందా? నష్టకరంగా ఉందా? భయంకరంగా ఉందా? పర్లా, దేవా నన్ను పిలు, ఆపత్కాలమున మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. సృష్టి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు, కానీ ఇవన్నీ మనకు తెలియదు. చాలాసార్లు మనకి తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే సమస్య రాగానే భయపడిపోతాం, కంగారు పడిపోతాం. మెసేజ్లోకి వెళ్ళే ముందు ఒకసారి నేను ఒక చిన్న బేసిక్ పాయింట్ మీకు చెప్పాలి అని అనుకుంటున్నా. ఏంటి అని అంటే, దేవుడు చాలాసార్లు పరీక్షిస్తాడు, కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే పరీక్షని శిక్ష అనుకుంటాం. మీకు అర్థమైందా? మనకున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఆ పరీక్షని పరీక్ష అనుకోకుండా శిక్ష అనుకుంటాం. అది నీకు శిక్ష అనుకుంటే భయపడిపోతావు, పరీక్ష అనుకుంటే మాత్రం భయపడవు. ఎందుకు? పరీక్షలో పాస్ అవుతాం, ఫెయిల్ అవుతాం, పార్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో గెలుస్తాము, ఓడిపోతాము. ఇమాజిన్ నేను ఇక్కడ ఉన్నా, ఒక లారీ వచ్చి నన్ను గుద్దడానికి వస్తుంది అనుకుందాం. నా విశ్వాసాన్ని లోపల ఉంది, మా నాన్న డ్రైవర్ అనుకుందాం. మా నాన్న లారీ తోలడండి చెప్తున్నా, జస్ట్ అనుకుందాం. ఆ లారీ ఇలా నన్ను వస్తుంటే నేను కదలను. ఎందుకు? నా భయం లేదా? మా నాన్న వచ్చి గుద్దాడు నన్ను. అదే ఎవరో ఉన్నారు, తాగేసి డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు భయపడతాను లేదా? సో మొదట మా నాన్నే నాకు టెస్టింగ్ పెట్టాడు, ఇటు జరుగుతాడో లేదు చూద్దాం, నా మీద ఎంత నమ్మకం ఉందా అని. నాకు భయం లేదు, ఎందుకంటే నాకు టెస్ట్ అని తెలుసు, అది పరీక్ష అని తెలుసు, నాకు శిక్ష అని కాదు. సో జీవితంలో చాలాసార్లు పరీక్ష అంటే మనకు భయం ఉండదు, శిక్ష అంటే భయపడిపోదాం. వచ్చిన రోగం దేవుడు నిన్ను పరీక్షించడానికి అని ముందే చెప్పాడు అనుకో, అబ్బో డాక్టర్ చేతులు ఎత్తేసినా కానీ నువ్వు భయపడవు. ఎందుకు? పరీక్ష, అది శిక్ష కాదు. అదే పొరపాటున డెత్ బెడ్ మీద ఉండి నీ పాపాలన్నీ గుర్తొస్తున్నాయి. ఆ రోజు అట్ట మోసం చేసావు కాబట్టి ఈరోజు ఇట్ట ఉన్నాను నేను. నాకు
ఇది గుండె గట్టి కొట్టుకుంటూ ఉంటుంది. ఉంటానా పోతానా, ఉంటానా పోతానా, ఉంటానా పోతానా. అప్పుడు ఆ రోజు చేసి అందుకే ఇది ఇట్లా వచ్చింది, ఆ రోజు ఆ మాట అన్న అందుకే ఇది ఇట్లా వచ్చింది, ఆ రోజు ఆ వ్యక్తిని ఇట్లా అన్న అందుకే నాకు ఇట్లా వచ్చింది. సో ప్రాబ్లం ఏంటంటే పరీక్ష శిక్ష తెలీదు. ఇదే సంఘటన బైబిల్లో ఒకరికి జరిగింది. అలాగే పరీక్ష అది శిక్ష తెలియక భలే కంగారు పడిపోయారు. ఎవరో తెలుసా? పాపం వాళ్ళు సుడిగుండముల్లో కాదు కానీ గాలి నీళ్ళు రెండు కలిపి కొట్టినాయాలని. రెండు దెబ్బ కొట్టేసరికి మా నోళ్ళు పడ్డారు చూడు కంగారు. ఎవరు వాళ్ళు? శిష్యులు. చూద్దామా? సో ఐ వాంట్ టు టీచ్ సమ్ థింగ్స్, బేసిక్స్ ఆఫ్ లైఫ్. నేను కొన్ని విషయాలు మీకు ఈరోజు మీ మనసులో విత్తనాలుగా వేసి మీ జీవితంలో ఒక న్యూ థాట్ ప్రాసెస్ని మీకు తీసుకురావాలి అని ఆశపడతా ఉన్నాను నేను. దయచేసి మీ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 36 వరకు. ఎవరైనా బిగ్గరగా చదవండి అమ్మా. తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని ఆయన వారిని బలవంతము చేసేను. బైబిల్లో జాగ్రత్తగా గమనించండి, దేవుడు బలవంతంగా శిష్యులతో ఏం చేపిలా. ఇది తప్ప. మరలా చెప్తున్నా, శిష్యుల్ని దేవుడు అంటున్నాడు, వీళ్ళు ఇక్కడ రాత్రిపూట ఇక్కడ కొంచెం ఈవినింగ్ అయిపోయింది, మొత్తం మీటింగ్ అయిపోయింది, దేవుడు అంతా మాట్లాడేశాడు, అంత చెప్పాడు. ఇప్పుడు శిష్యులు అంటున్నాడు, నేను కొంచెం ప్రార్థన చేసుకుంటారు, మీరు పోండ్రు అటు సైడు అని చెప్పి బలవంతంగా వాళ్ళని అటు సైడ్ వెళ్ళండి, సముద్రానికి ఇటు సైడ్ ఉన్నాడు వెళ్ళండి అని చెప్పి దేవుడు కొంచెం తోసాడు. తోసేసరికి ఏమేం చూద్దాం. వీళ్ళు ఎంతకి బలవంతం చేసేది వెళ్ళారు. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికే ఆ దోణ ధరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడుచుండెను. సో నా పాయింట్ ఏంటంటే, దేవుడే బలవంతంగా పంపిస్తే అలలొచ్చి కొట్టడం ఏంటి? పంపించింది దేవుడే, నడిపిస్తుంది దేవుడే, వెళ్ళమంది దేవుడే. దేవా నువ్వు వెళ్ళమంటే నాకు అలలొచ్చి కొట్టడమా? ఇంకొంతమంది ఇప్పుడు లెగుస్తారు, నా దేవుడు రమ్మన్నాడు, అలలా నువ్వు నోరు మూసుకుంటే. సో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడే పంపిస్తే నాకు నిజంగా ఈ శ్రమ ఉంటుందా? నాకు నిజంగా దేవుడు స్వస్థపరిచే దేవుడైతే నాకు రోగం ఎందుకు వచ్చింది? నన్ను నిజంగా బాగు చేసే దేవుడైతే నాకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? నాకు నిజంగా దేవుడు ఆశీర్వాదం ఇస్తే నాకు అప్పులు ఎందుకు అయినాయి? కొన్ని పొరపాట్ల వల్ల పిచ్చి నిర్ణయం వల్ల అప్పులు అయిపోతాయి. వాటి గురించి మాట్లాడట్లా. దేవుడే చేయమంటే నాకు, దేవుడే పెళ్లి చేసుకోమంటే నేను పెళ్లి చేసుకుంటే నాకు ఇప్పుడు గర్భం ఎందుకు లేదు? నాకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? దేవుడే చేయమన్నాడని చేస్తే నా జీవితంలో ఆశీర్వాదం ఎందుకు లేదు? దేవుడే నాకు జ్ఞానం ఇస్తుంటే, ఇగో ఇంత కష్టంగా సేవ చేస్తున్నా, ఇంత కష్టపడి సేవ చేస్తున్నా, దేవుడి కోసం నమ్మకంగా నిలబడుతున్నా, నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు? నా జీవితంలో అభివృద్ధి ఎందుకు లేదు? దేవుడు చిత్త ప్రకారంగా జీవిస్తున్నా కానీ నాకు చిత్తము నెరవేర్చబడటం లేదేంటి? దేవుడు అద్దరికి వెళ్ళమంటే అద్దరికి వెళ్ళే లోపల ఇక్కడ మాయమైపోయేలాగా ఉన్నాం సముద్రంలో. అద్దరికి వెళ్తామంటావా? భయం, కంగారు వచ్చేసింది శిష్యులకి. దేవుడి చిత్తం చేస్తున్నప్పుడు కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని పరిస్థితులు వస్తాయి. మీకు ఈ పాట తెలుసు అనుకుంటా, స్తోత్రం చెల్లింపు సాంగ్ తెలుసా మీకు? అందులో ఒక చరణం ఉంటుంది, నాకు భలే ఇష్టం. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా. సియోను మార్గంలోనే శోధనలు వచ్చేది. శోధనలు మీ జీవితంలో రాకపోతే అది సియోను మార్గం కాదు. సియోన్ అంటే దేవుడు నివసించే స్థలము, పరిశుద్ధ పర్వతము. సియోనుకు వెళ్తూ ఉంటే పలు శోధనలు వచ్చేసాయి. శోధనలు ఎందుకు వస్తాయి అని అంటే వీళ్ళని మలచడానికి వస్తాయి అవి. మీ జీవితంలో శోధనలు రావట్లేదంటే బహుశా మీరు సియోను మార్గంలో లేరు. ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. మీ జీవితంలో కష్టాలే రావట్లేదంటే, ఇబ్బందులే రావట్లేదు బ్రదర్, హ్యాపీగా ఉన్నాను బ్రదర్, అమ్మ దేవుడికి స్తోత్రం ఇలాంటి. కానీ ఒక్కసారి నా చిన్న సజెషన్, ఒకసారి చెక్ చేసుకోండి, సియోను మార్గంలోనే ఉన్నారా? కానీ దాని వెనకాల ఇంకో బ్యూటిఫుల్ లైన్ ఉంది. ఏంటో తెలుసా? సాతాన్ని జయించుటకు విశ్వాసముని చేతివే. కొంచెం లైన్ మారుద్దాం. సాతాన్ని త్రోక్కుటకు నాకు అధికారమే చేతివే. కొంచెం మారుద్దాం. సమస్యను గెలుచుటకు నాకు విశ్వాసమే చేతివే. ఏదందరూ పాడదామా? సమస్యను గెలుచుటకు నాకు విశ్వాసమే. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఆ స్తోత్రం చెల్లింతుము. స్తుతి. సియోను మార్గంలోనే ఉన్నావు, ఆయన స్తోత్రం చెల్లించు. అదే విశ్వాసం. ఏంటి విశ్వాసం ఏంటి అని అంటే, సియోను మార్గంలో ఉన్న శోధనలు వచ్చినాయి, అయినా పర్లే, దేవుడు చెప్పాడా?
జీవితంలో కష్టాలు వస్తున్నాయా, నష్టాలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, ఇరుకులు వస్తున్నాయా, వేదన గుండా వెళ్తున్నావా, ఇబ్బందులు గుండా వెళ్తున్నావా, ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నావా? నన్ను డాక్టర్స్ కూడా నా చేతులు ఎత్తేస్తున్నారు బ్రదర్. నా జీవితంలో ఒక విషయం చెప్పనా, ఒక టెస్ట్ మనీ చెప్పనా? హాస్పిటల్లో చచ్చిపోతున్నాడు అని సిపిఆర్ చేశారు నా కళ్ళెదురుగా. ఆయన నేను ఒకటే మాట అన్నా, సిపిఆర్ఏగా ఇంకా డెడ్ అవ్వలేదు కదా, దేవుడు చూసుకుంటాడు. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే, నీ దేవుడు ఎవరో నీకు ప్రత్యక్షమైతే, నీకున్న ఆ ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్ నీకుంటే, దేవుడు వెళ్ళమన్నాడు అద్దరికి, మధ్యలో తుఫాన్ వచ్చింది, అయితే ఏంటి? దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు చూసుకుంటాడు. చూసుకున్నాడా లేదా? ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, పర్లేదు. ఈ లోకపు గాలులు ఆ రోజు తుఫాన్ ఎందుకు వచ్చి, ఆ ముందు అలలు ఎందుకు కొట్టినాయి అంటే, మీరు జాగ్రత్తగా ఒకసారి చదవండి అక్కడ. అప్పటికి దోణ దరికి దూరముగా ఉండవలన, దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల చేత. సో బేసిక్గా అలలకి ప్రాబ్లం లేదు, గాలి వచ్చి అలల్ని రేపింది. మీకు అర్థమవుతుందా? సో సముద్రానికి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు, ప్రాబ్లం గాలికి వచ్చింది. గాలి బలంగా వీచేసరికి అలలు లేచినాయి. సో ఈరోజు చాలామంది కాజ్ని చూడరు, ఎఫెక్ట్ని చూస్తారు. సో ఫిజిక్స్ మీరు 10th క్లాస్ చదువుకున్నా కానీ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఒక లా ఉంటుంది, ఎంతమందికి తెలుసు? సరే నేను చెప్తా. సో కారణము వేరు, ఫలితము వేరు. అర్థమవుతుందా? దోశ మాడిందని పెనాన్ని కొట్టకండి, పెనాన్ని సరిగా వాడుకోలేదు మీ నెత్తిని కొట్టుకోండి. సో కాజ్ వేరు, ఎఫెక్ట్ వేరు. చాలామంది జీవితంలో నేను తెలుసుకుంది ఏంటి అని అంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళు వెళ్తున్న పరిస్థితులను చూసి పరిస్థితుల్ని బ్లేమ్ చేస్తారు, కానీ ఆ పరిస్థితులు అలా అవ్వడానికి ఉన్న వెనకాల కారణాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు పలానా వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారు తెలుసా? నేను అంటే ఫస్ట్ అసలు ఎందుకు అన్నారు చెప్పు? నీ స్నేహితులు కాదా? నా స్నేహితులే. మరి ఎవడో ఏదో పోసాడు ముందు, అది ఫైండ్ అవుట్ చేయి. ఎవరు ఏమి మైండ్ మార్చారు, ఎక్కడ మారిందో మైండ్. ఇంతకాలం నీకు ఫ్రెండ్గా ఉన్నావు అతను, ఇంతకాలం నీకు సహోదరులుగా ఉన్నావు, ఇంతకాలం నీ కుటుంబం, ఇంతకాలం నీ రిలేషన్, ఇంతకాలం నీ బంధువులు సడన్గా నీ వెనకాల మాట మార్చేస్తున్నారంటే నన్ను కూడా ఒకసారి చూసుకో, ఒకసారి లోపల చూసుకో. వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు. దెర్ ఈజ్ ఎ కాజ్ ఫర్ అన్ ఎఫెక్ట్. అలలు కొడతా ఉన్నాయి, కారణం గాలి. కానీ నేను ఒక మాట చెప్పనా, గాలి, నీరు, సముద్రమును తన అధికారంలో పెట్టుకున్న దేవుడు మనకు తోడున్నాడు. ఆయన మునగనివ్వడు. సముద్ర గర్భము నన్ను చూడాలని ఎంత ప్రయత్నించినా దాని నోట్లో నుండి కూడా నన్ను బయటకు తీసుకొచ్చి అదే సముద్రం మీద నడిపించగలిగిన దేవుడు నాదే. సముద్రం నోరు తెరుస్తుందా నేను మింగేయాలని? పర్లా, దేవుడున్నాడు ఈరోజు నీకు. ఇదే నిజమైన సువార్త. ఏంటో తెలుసా? నీ పరిస్థితి ఏదైనా సరే విడిపించగలిగిన దేవుడు నాకు తోడున్నాడు, నీకు తోడుంటాడు. అడుగు ఆయన తోడుని. ఈరోజు గాలి వల్ల అలలు లెగిసినాయి. కొన్ని గాలులు మీ జీవితంలో ఎదురు పడతా ఉన్నాయి. దేవుడు చిత్తం చేస్తూ ఉంటే, దేవుడి కోసం నిలబడతా ఉంటే, దేవుడి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవుని కోసం పరిగెడతా ఉంటే, దేవుని చిత్త ప్రకారంలో జీవిస్తూ ఉంటే కొన్ని గాలులు నాకు ఎదురు తగులుతున్నాయి బ్రదర్, పర్లేదు. నహూము గ్రంథం 1:3 ఒక మాట ఉంటుంది. ఏమన్నా తెలుసా? 3 అవసరం లేదు, చెప్పేస్తున్నాను చూడండి. ఆ మాట ఎంత బాగుంటుంది అని అంటే, ఆ యెహోవా దీర్ఘ శాంతము గలవాడు, సుడి గుండములలో తుఫానులలో తన్ను తాను బయలుపరుచుకునేవాడు అన్న మాట ఉంటుంది. సుడిగుండముల గుండా వెళ్తుంటే, తుఫాను గుండా వెళ్తుంటే దేవుడికి స్తోత్రం. పరలోకంలో ఉన్న దేవుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే సమయం అది. నీ జీవితంలో అయిపోయింది బ్రదర్, ఇంకా నా వల్ల కావట్లేదు బ్రదర్, పరిస్థితి గుండా నువ్వు వెళ్తుంటే దేవుడికి స్తోత్రం. తనకు తాను దేవుడు ప్రత్యక్షపరచుకునే సమయం అది. 18వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమన్నా తెలుసా? ఆయన గాలి యొక్క రెక్కల మీద నుండి వచ్చేవాడంట. సో దెర్ ఇస్ సమ్ గాడ్ హూ ఈస్ కాల్డ్ ద విండ్ ఆఫ్ గాడ్. అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో 2వ వచనంలో బలమైన గాలి వంటి ఒక శబ్దము వారికి విడిపడినట్లుగా, కీర్తనలు 18:10 ప్రకారము గాలి యొక్క రెక్కల మీద ఆయన వచ్చినట్లుగా సుడిగుండములలో తుఫానులో ప్రత్యక్షమవుతాడని నహూము గ్రంథం 1:3 ప్రకారంగా ఈరోజు నీ తుఫాను వెళ్తున్నావేమో, కెరటాలు కొడుతున్నాయేమో, దేవుడికి స్తోత్రం. దేవుడు ప్రత్యక్షమయ్యే సమయం ఆసన్నమైంది నీ జీవితంలో. బ్రదర్, నిజంగా దేవుడు మార్చగలరా? గాలి మీద అధికారము కలిగిన దేవుడు. హీస్ కాల్డ్ ద విండ్ ఆఫ్ గాడ్ ఇన్ బుక్ ఆఫ్ ఎహెస్కేల్. హిస్ విండ్ ఆఫ్ గాడ్, జీవాత్మ, ద బ్రెత్ ఆఫ్ గాడ్, ద విండ్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు ఈరోజు. భయపడకు, జడియకు, బెదరకు, ఓడిపోకు. డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్. ఇట్స్ నాట్ టైమ్ టు గివ్ అప్. వదిలిపెట్టద్దు, నిరీక్షణ వదిలిపెట్టద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు. ఎంతవరకు వెళ్తావా, ఎంతగా నన్ను నమ్ముతావా అని దేవుడు నీ జీవితంలో పరీక్షిస్తూ ఉంటే నువ్వు వదిలిపెట్టద్దు. ఇప్పుడు ఎంతకి దేవుడు చిత్తం జరిగితే తుఫాన్ ఎదురైంది. అసలు ఎందుకు ఎదురైంది? ఎదురైంది ఓకే, అది నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. జరిగింది ఏదో, అసలు ఎందుకు జరిగింది? నా ప్రశ్న ఏంటంటే, శిష్యుల్ని దేవుడు అద్దరికి వెళ్ళమన్నాడు,
వెళ్ళే దారిలో తుఫాన్ వచ్చింది. కానీ నా ప్రశ్న ఏంటంటే తుఫాన్ ఎందుకు వచ్చింది? మీరు జాగ్రత్తగా బైబిల్ చదివితే, కొంచెం 2 అధ్యాయాలు వెనక్కి తిప్పితే మీకు ఒక విషయం కనిపిస్తుంది. మొదటిసారి కాదు ఇది మనకి, ఇది రెండోసారి ఇదే పరిస్థితి. ఏమైంది బ్రదర్ మొదటిసారి? మరి మొదటిసారి తుఫాను రేగినప్పుడు యేసుప్రభువారు దరిలో ఆ దోణిలో కింద అమరమున పండుకుంటా ఉన్నాడు ఆయన. సో జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అక్కడ అలలు యేసుప్రభువారిని లేపల, శిష్యులు వచ్చి లేపారు. దోణిలోకి నీళ్ళు వచ్చినాయి, తుఫాన్ వచ్చింది, అలలు వచ్చి దోణిని కొట్టినాయి. వీళ్ళు చచ్చిపోతారేమో అని మొత్తం మన స్కిల్ఫుల్ ఫిషర్మెన్స్ అందరూ భయపడిపోయారు. ఆ ఓడలోకి నీళ్లు కూడా వచ్చినాయి, కానీ యేసుప్రభువారు లెగవల. ఎంతకీ ఆయన్ని లేపింది అలలు కాదు, శిష్యులు. ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే, అల్ప విశ్వాసులారా ఏంట్రా నాయన మీరు ఆగండి అన్నాడు సముద్రంతో ఆయన. సో అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ టీచింగ్ జరిగింది. టీచింగ్ ఏంటి? గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవే, ఈయన ఎవర్రా నాయన. నీ ప్రతికూల పరిస్థితి నిన్నెవరో నీకు గుర్తు చేస్తుంది. నీ కెపాసిటీ ఎంతో, నీ బలం ఎంతో, నీ సామర్థ్యం ఎంతో నీకు బయలుపరిచే పరిస్థితి నీ ప్రతికూల పరిస్థితి. దాన్ని వద్దనొద్దు. డైమండ్స్ చాలా ప్రెషర్లో ఫామ్ అవుతాయండి. నార్మల్గా ఉంటే బొగ్గుగా ఉంటుంది, అదే బొగ్గుని తీసుకెళ్ళి ప్రెషర్లో వేయండి, డైమండ్లా బయటకు వస్తుంది. అది ఫిజిక్స్, సింపుల్ ఫిజిక్స్. సృష్టి అదే నేర్పిస్తుంది మనకి. మొదటిసారి ఏం జరిగిందంటే, దేవుడు లేచి, ఒరే బాబు మీరు ఉష్ అంటే ఆ సముద్రం ఆగిపోద్రా, సముద్రం మీద నేను నీకు అధికారాన్ని ఇస్తానని ఆయన మొత్తం టీచింగ్ చేశాడు. నెక్స్ట్ టైం ఎగ్జామ్ పెట్టాడు. ఎగ్జామ్ హాల్లో టీచర్ ఉండరు, అందుకే ఆయన అద్దరుకున్నాడు, వీళ్ళని పంపించాడు సముద్రంలోకి, ఇప్పుడు పొండరా అని. అర్థమైందా? ఒకవేళ ఎగ్జామ్ హాల్లో టీచర్ ఉన్నా కానీ ఆ సైలెంట్గా ఉంటాడు, ఏం చేస్తారో చూద్దామని. మీరు జాగ్రత్తగా ఇదే మనం చదవండి. యేసుప్రభువు వారు వెళ్ళి సైలెంట్కి వెళ్ళి, నేను దాటిపోవుదును అనుకొని ఆయన నడుచుకుంటూ వచ్చాడంట. పేతురుని లేపిన తర్వాత కూడా ఆయన సైలెంట్గా, వాట్ ఈస్ దట్, తుఫాన్ ఆపల. సరే పేతురు సంగతి నేను చూసుకుంటా, కానీ మిగిలిన 11 మంది మీరైనా ఎగ్జామ్ రాయండి రా అన్నాడు ఇండైరెక్ట్గా. మీకు అర్థమైందా? ఆ 11 మంది ఇంకా ఎగ్జామ్లోనే ఉన్నారు, పేతురు మాత్రమే నీటి మీద నడుస్తూ ఉన్నాడు. మనోడు ఎగ్జామ్ మార్చేసాడులేండి, సిలబస్ మార్చేసాడు సడన్గా. ఆయనకి సముద్రం మీద టెస్ట్ పెడితే మనోడు విశ్వాసం మీద టెస్ట్ తీసుకున్నాడు. మీకు అర్థమైందా ఏమన్నా? మిగిలిన 11 మంది కోసం దేవుడు సముద్రాన్ని సైలెంట్గా చేయలే. ఇంకా ఆయన ఓడలోకి ఎక్కేంత వరకు ఆయన సైలెంట్ చేయలేదాన్ని. ఈరోజు మీరు తెలియట్లేదు మీకు అది పరీక్ష అని. మీరు వెళ్తున్న పరిస్థితి మీకు అది పరీక్ష అని అర్థమైతే మీరు రెస్పాండ్ అయ్యే విధానం వేరేలా ఉంటుంది. మీ జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు సాధారణంగా చేయాల్సింది ఏంటి అంటే, పరీక్ష ఎప్పుడు జీవితంలో ఆల్రెడీ నేర్చుకున్న దాని మీద మీకు పరీక్ష వస్తుంది. కాకపోతే చాలామంది క్లాసులో నిద్రపోతారు, పరీక్షలు ఏడుస్తారు. దానికి మనం ఏం చేయలేం. నేను చెప్తున్నా, జీవితం చాలా కఠినమైన టీచర్. ఇతర జీవితాల్లో నుంచి చూసి మీరు జ్ఞానం కనుక నేర్చుకోకపోతే, మీ జీవితం మీకు వచ్చి నేర్పించినప్పుడు అబ్బా భయంకరంగా ఏడ్చుకుంటూ నేర్చుకుంటారు. పాఠమే, నేర్చుకోవాల్సిందే. పక్కన వాళ్ళు పడ్డారు, సరే చూశారు, నేర్చుకున్నారు. అక్కడ ఏదో నూనె ఉందనుకోండి అమ్మా, పక్కన వాళ్ళు పడ్డారమ్మా నూనె మీద వెళ్ళి చూసి నేర్చుకున్నావా? సరే, ఏమని నూనె మీద కాలేస్తే అది నేర్చుకోలేదు అనుకో, మీరు జారి నేర్చుకుంటారు. అవసరమా? అదే జ్ఞానం. పక్కన వాళ్ళ ఓటమి నుంచి, పక్కన వాళ్ళ విజయం నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో దేవుడు ఒక పాఠం నేర్చుకోవడానికి ముందు మేము పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు. పరిస్థితుల నుంచి, ఇతరుల వాళ్ళు వెళ్తున్న పరిస్థితుల నుంచి, వాక్యము నుంచి, జ్ఞానము నుంచి, బైబిల్ నుంచి మీరు నేర్చుకోలేదు, ప్రసంగాల నుంచి మీరు నేర్చుకోలేదు అనుకోండి, జీవితం నుంచి నేర్చుకుంటారు. అబ్బా జీవితం నేర్పించే పాఠాలు చాలా దెబ్బలు తగిలించి నేర్పిస్తా సుమి. లైఫ్ ఈజ్ ఎ వెరీ హార్డ్ టీచర్. మీ అనుభవాల నుండి నేర్చుకునే పాఠాలు చెప్తున్నాను. మా అమ్మ చాలా గట్టిగా ఉంటాయి. యవనస్తులారని మీరు నేర్చుకోండి. మీ తల్లిదండ్రులు ఏమైనా చెప్తే వాళ్ళ అనుభవాల నుంచే చెప్తున్నారు. వాళ్ళు అక్కడ అది నేర్చుకోలేదు అనుకోండి, మీరు అనుభవించి నేర్చుకుంటారు, ఏడుస్తూ నేర్చుకుంటారు. దిస్ ఈజ్ వెరీ సీరియస్. ఆ ఎగ్జామ్ హాల్లో తుఫాన్ వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలా. వాళ్ళకి పాస్ట్ గుర్తురాలా, టీచింగ్ క్లాస్ గుర్తురాలా. క్లాస్లో మా బోధకుడు, బోధకుడనే కదా ఆయన సంబోధించింది వాళ్ళు. టీచర్ వాట్ షుడ్ వి డూ? క్లాసులో ఆయన అప్పుడు అది కూడా ప్రాక్టికల్ క్లాస్. అబ్బా ఏం ఎక్స్పీరియన్స్ అండి, సాక్షాత్తు దేవుడే నేర్పించాడు. ప్రాక్టికల్ క్లాస్. బాబా ప్రాక్టికల్ క్లాస్లో పాపం టీచర్ చేసి వెళ్ళిపోతే మన వాళ్ళు వెనకాల చప్పట్లు కొట్టుకుంటూ వచ్చేసారు. తర్వాత మన వాళ్ళు ప్రాక్టీస్ చేయలా, డైరెక్ట్గా ఎగ్జామ్ పడింది.
ఇప్పుడు ఏడుస్తున్నారు చూడండి. అబ్బా పాపం, అసలు ఎంత బాధపడుతూ ఎగ్జామ్ నేర్చుకుంటున్నారంటే చూస్తారా? అది మీకు అర్థమవుతుందా నా కాన్సెప్ట్? కమ్ ఆన్, లెట్స్ సీ ఇట్. వాట్ డస్ ద బైబిల్ సే? మార్కు సువార్త, ఇదే మీకు మార్కు సువార్తలో కూడా కనిపిస్తుంది. లెట్స్ గో టు మార్క్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనము. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా, చాలండి, వాళ్ళు మిక్కిలి కష్టపడుతున్నారు. ఏం కష్టపడుతున్నారు అంటే ఆ తుఫానులో అలల్లో పడవని ఎలా సక్రమంగా నడిపించుకోవాలని కష్టపడుతున్నారు. కానీ వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే టెస్ట్ నీకు డ్రైవింగ్ టెస్ట్ కాదు, టెస్ట్ అథారిటీ టెస్ట్. అథారిటీ టెస్ట్ అంటే సముద్రం మీద నీకు అధికారం ఉన్నదని నేర్పించిన దేవుడు అధికారం గురించి టెస్ట్ పెడితే వీళ్ళు చేస్తున్న టెస్ట్ అలా నేను ఎట్ట చేయాలి దీన్ని, నేను పడవని అదెట్ట నడపాలి, ఒరే ఈ క్లాత్ని కొంచెం ఇట్లాను సేల్, లెట్స్ సేల్ లైక్ దిస్, లెట్స్ సేల్ లైక్ దట్. ఒరే మీరు కొంచెం ఇటనండి, మీరు కొంచెం, వీళ్ళు టెస్ట్ రాంగ్ టెస్ట్ తీసుకుంటున్నారు. వీళ్ళు కెమిస్ట్రీ టెస్ట్ పెడితే మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. మీకు అర్థమైందా? వాళ్ళకి టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ కాదు, టెస్ట్ అథారిటీ టెస్టు. చాలామంది జీవితాల్లో చేసేది ఇదే. దేవుడు ఒకటి నేర్పిద్దామని అనుకుంటే ఇంకోటి అర్థం చేసుకొని, ఇంకోటి చేసి, ఇంకోటి నేర్చుకొని మొత్తం భలే దెబ్బలు తింటారు మనోళ్ళు. విశ్వాసులకి తగిలే అంత దెబ్బలు మామూలుగా ఉండవు. అబ్బా, ఎస్పెషల్లీ మాలా సేవకులకి తగిలే దెబ్బలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే మాకు అనుదినము కృప చూపే దేవుడు నన్ను ఎన్నో పోరాటాల్లో నుంచి బయటపడేశాడు. హల్లెలూయా. ఈరోజు అదే దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టాడు. ఈరోజు నేను ఒకటి చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు మీ జీవితాల్లో నేర్పించిన పాఠాలు ఏంటి? దేవుడు మీ జీవితంలో నేర్పించిన విశ్వాసం ఏంటి? ప్రేమ చూపి అని ప్రేమ గురించి ఎన్నోసార్లు దేవుడు మీకు టీచింగ్ క్లాసులు అయిపోయినాయి, ప్రాక్టికల్ క్లాసులు కూడా అయిపోయినాయి. ఎగ్జాముల్లో ఫెయిల్ అయిపోతున్నారు. దేవుడు ఏమన్నాడు? ప్రభా నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు ప్రభా? వస్త్రం కావాల్సిన వాళ్ళు మీ ఇంటి తలుపు కొట్టినప్పుడు వచ్చింది నేనే, అది అన్నాడా లేదా? ప్రాక్టికల్ క్లాసులు ఎగ్జామ్లు అయ్యి మీకు అర్థం కావట్లా, విధవరాన్ని కనికరించి అన్నాడు ఆయన. మనకెందుకులే అమ్మ, పాస్టర్ గారు చేస్తారు కదండి. ప్రాక్టికల్ కాదు, అది ఎగ్జామ్, అది ఫెయిల్ అయిపోతున్నారు. నీ జీవితంలో పరీక్షలు మీకు తెలియకుండా వచ్చి వెళ్ళిపోయినాయి. మీ పరీక్షలు మీకు అర్థం కాల. ప్రేమ గురించి నేర్చుకున్నారు, ప్రేమ గురించి పరీక్షలు వచ్చినాయి, మీకు అర్థం కాల. విశ్వాసం గురించి నేర్చుకున్నారు, విశ్వాస పరీక్షలు వచ్చినాయి, మీకు అర్థం కాల. మీ పరీక్ష విశ్వాసము గురించి, విశ్వాసంతో స్వస్థపడుతావా లేదా అనేది పరీక్ష అయితే, టాబ్లెట్లు వేసుకొని స్వస్థపడుతున్నానా లేదా అని పరీక్ష ఎగ్జామ్ రాస్తున్నారు చాలామంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని డాక్టర్ల గురించి రీసెర్చ్ చేసుకొని ఎగ్జాంపుల్ చేస్తున్నారు కొంతమంది. అరే నీకు పరీక్ష ఎంతమంది డాక్టర్లు తెలిసారని కాదు, విశ్వాసంతో రోగం నయమైంది అది తెలుసా లేదా, అది పరీక్ష. ప్రేమ గురించి విన్న మీకు ప్రేమ పరీక్షలు వచ్చినాయి, విశ్వాసము గురించి విన్న మీకు విశ్వాసము గురించిన పరీక్షలు వచ్చినాయి, పరిశుద్ధత గురించి విన్న మీకు పరిశుద్ధతను కాపాడుకునే పరీక్షలు వచ్చినాయి. ఓడిపోయారు చాలామంది. యు ఆల్వేస్ రిటర్న్ ద రాంగ్ ఎగ్జామ్. యవ్వనస్తులారా మీ జీవితాలు కాపాడుకోండి. పరిశుద్ధత గురించి వింటా ఉన్నారు, సేవకులు నేర్పిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. వారానికి ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టి, ఎన్నో మీటింగ్స్లో ఎంతో కష్టపడి, ఎంతో దైవ ప్రత్యక్షతను పొందుకొని మీ దగ్గరకు వచ్చి నేర్పిస్తూ ఉంటే యూ హ్యావ్ నాట్ లెర్న్డ్ వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు టీచ్. దేవుడు మీకు ఏం నేర్పిద్దాం అనుకున్నారో మీరు మర్చిపోతూ ఉన్నారు, నేర్చుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. పరీక్ష డ్రైవింగ్ టెస్ట్ గురించి కాదు. నేవీలో మీరు ఎంత బాగా మీరు పడవ నడపగలరు అన్న టెస్ట్ కాదు ఆ రోజు వాళ్ళు యాక్చువల్గా రాస్తుంది. దే రైటింగ్ ఎ డిఫరెంట్ ఎగ్జామ్. They're writing an exam of authority. They're writing an exam of command. But they didn't recognize it. వాళ్ళకి అది అర్థం కాల. వాళ్ళ పడవ నడిపించడంలో కష్టపడతా ఉన్నారు. కానీ నా దేవుడు అంత మంచోడు తెలుసా, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నారని చివరి దాకా ఛాన్స్ ఇచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? అదే మార్కు సువార్త 6వ అధ్యాయం 48. ఆ దోణ సముద్రము మధ్య ఉండెనని ఆయన వాట్ ఈస్ దట్ దిస్. అప్పుడు 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైందన్న దోణి నడిపించుటలో వారికి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన
చూచి దేవుడు కళ్ళు మీ మీద ఉన్నాయి. హల్లెలూయా. చెప్పిన దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రారంభించిన దేవుడు ముగింపులోకి వచ్చేంత వరకు నిన్ను చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. 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 ఎన్నో పరీక్షల్లో ఓడిపోయావు, అంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టలా, మళ్ళా నేర్పిద్దామని చూస్తున్నాడు. హల్లెలూయా. పరీక్షలోకి వదిలిపెట్టిన దేవుడు ఎగ్జామ్ సెంటర్లోకి పంపించిన దేవుడు అదే ఎగ్జామ్ సెంటర్లో ఏం చేస్తున్నావు అని చూస్తూనే ఉన్నాడు. ఎక్కడ ఓడిపోతే పట్టుకొని మరలా ఇంకో అవకాశం ఇద్దామని. క్రైస్తవ జీవితం అవకాశాల మీద, కృప మీద బతికేస్తున్నాం మనం, తెలుసా? వి లవ్ బికాస్ ఆఫ్ గ్రేస్, నాట్ బై వర్క్స్. కృప మూలంగా బతికేస్తున్నామండి. నా జీవితం నేను అదే చెప్తాను. నేను కృప మూలంగా బతికేస్తున్నాను. నా జీవితంలో ఎన్నో బలహీనతలు గుండా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. నా జీవితంలో గతములు ఎన్నో బంధకములు గుండా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. నా జీవితంలో ఎన్నో ఉపద్రవములు గుండా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు కృప చూపించి నన్ను ఇక్కడ దాకా నడిపించాడు, ఇకనో నడిపిస్తాడు. ఆయన చూశాడంట. ఆయన చూడడమే కాదు, ఆయన వాగ్దానం చేశాడు, నేను చూస్తున్నానని ఆయన చూస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన స్క్రిప్చర్ అది. మొదటి నుండి కొన్ని వచనాలు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. నదుల్లో బడి నువ్వు వెళ్ళున్నప్పుడు అవి నీ మీద, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను. ఇక్కడ చెప్పినవన్నీ దేవుడు ఆల్రెడీ బైబిల్లో నెరవేర్చాడు, తెలుసా మీకు? మీకు అర్థమవుతుందా? జలముల్లో పడి వెళ్తావేమో కానీ అవి నిన్ను ముంచవు. నదులు నీ మీద పొంగి పొర్లుతాయేమో కానీ అవి నిన్ను ముంచవు. వాగ్దానము నదులు నీ మీదకి రావని కాదు, వచ్చిన నదులు నిన్ను ముంచవని. అర్థమవుతుందా? జలముల్లోకి మీరు వెళ్ళినా అలలు కొడుతున్నాయా? అలలు కొడుతున్నాయా? జీవితం కొడుతుందా? దెబ్బలు కొడుతుందా? బట్ దట్స్ ఓకే. అవి నిన్ను ముంచవు. అలలు వచ్చేది నిన్ను ముంచడానికి కాదు, అలలు వచ్చేది నిన్ను నాశనం చేయడానికి కాదు, అలలు వచ్చేది నిన్ను సముద్ర గర్భంలోనికి తీసుకెళ్ళి నిన్ను చంపేయడానికి కాదు, నిన్ను పరీక్షించడానికి. నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, జలముల్లో బడి నువ్వు వెళ్ళినా నేను నిన్ను కాపాడుతాను. నదులు నీ మీదకు పొర్లినా అవి నీ మీద పారో 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 పారో. చాలామందికి అర్థం కాని ఏంటంటే, యేసు ప్రభు వారికి వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే, తుఫాన్ వచ్చి చంపేసేది ఓలో ఒక 12 మంది సాధారణమైన మనుషుల్ని కాదు, దేవుని రాజ్యమునకు స్థాపించడానికి నిర్ణయించబడిన ఆయుధములను చంపడానికి వచ్చింది తుఫాను. ఎట్టొప్పుకుంటాడు దేవుడు? మీకు అర్థమవుతుందా? పడవ నడిపిస్తుంది సాధారణమైన 12 మంది మనుషులు కాదు, లోకానికి చూడడానికి 12 మంది పామరులు రా, చేపలు పట్టుకునే వాళ్ళు రా వీళ్ళు. సర్లే, అందులో ఒకరు శంకరులు ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నాడు, సర్లే ఏదో కొంతమంది ఉన్నారు. సాధారణమైన 12 మనుషులు అనుకుంటున్నారేమో, కానీ దేవుడి దృష్టిలో వీరు సాధారణమైన మనుషులు కాదు. దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో ఉన్నవారు, దేవుని రాజ్యంను స్థాపించడానికి ఎన్నుకబడిన 12 మంది, దేవునితో పాటు సింహాసనాలు పంచుకుని 12 సింహాసనాలు ఆయన పక్కన కూర్చొని పరిపాలన చేయడానికి, ఇశ్రాయేలుకు పరిపాలన చేయడానికి నియమించబడిన వీళ్ళు ఎంత వాల్యుబుల్. సముద్రం తొంగి చూసి వాళ్ళు మింగుతా ఉంటుంటే దేవుడు ఒప్పుకుంటాడు అనుకున్నారా? శిష్యులు వాల్యుబులే, నేనేం తక్కువ కాదు, దేవుడికి నువ్వేం తక్కువ కాదు. వాళ్ళెంత ప్రేమించాడో నిన్నంతే ప్రేమించాడు. వాళ్ళని ఎలా పిలుచుకున్నాడో నిన్ను అలాగే పిలుచుకున్నాడు. వాళ్ళని ఎలా కోరుకున్నాడో నిన్ను అలాగే కోరుకున్నాడు. ఆయన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ. ఆ సముద్రము ముంచాలనుకుంది 12 మంది మనుషుల్ని కాదు, దేవుడు చిత్తములో ఉన్న దేవుడు రాజ్యాన్ని స్థాపించే ఆయుధాలవి. ఫరో చక్రాలు కాదు, సముద్రాన్ని టచ్ చేయడానికి దేవుడు ఆయుధాలు. దేవుడు నిన్ను ప్రేమించాడా? నిన్ను ప్రేమించానని నీకు చెప్పాడా? దేవుడు నిన్ను పిలుచుకున్నాడా? నిన్ను పిలుచుకున్నానని దేవుడు నీకు చెప్పాడా? భయపడద్దు. అలలు నీ మీదకి వచ్చినా అవి నిన్ను ముంచావు, నదులు నీ మీద పొర్లినా అవి నిన్ను ముంచావు, అవి నిన్ను ముంచావు.
కానీ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటో తెలుసా? చదవండి 48వ వచనము. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారికి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుకుంటూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండను. ఆయన నడవట్లేదు. మీకు నడుస్తున్నాడని అర్థమైందేమో. నన్ను చూడండి, ఆయన ఏం చేస్తున్నాడో చెప్తున్నా. మీరు అందరూ అనుకుంటున్నారేమో, దేవుడు బ్రదరు వాళ్ళని టెస్ట్లో పెట్టాడు బ్రదరు, అలలు వచ్చి మీద పడతా ఉంటే దేవుడు నడుచుకుంటూ వెళ్ళాడు బ్రదరు. మీకు నడక కనిపిస్తుంది, నాకేం కనిపిస్తుంది తెలుసా? ఒక్కొక్క అల దోణ మీదకి లేచింది, దాన్ని తొక్కుకుంటూ వచ్చాడు అనిపిస్తుంది నాకు. నీ జీవితంలో సాతానే సమస్య అయితే దేవుడు అన్నాడు, కాలు కిందేసి శీఘ్రముగా సర్వాధికారి యొక్క దేవుడు సాతాను తలను మీ కాళ్ళ క్రింద. అలలు లేచి పడతా ఉంటే, అలలు ఎగిసి పడతా ఉంటే, గాలి వాళ్ళని కొడతా ఉంటే దేవుడు నడుచుకుంటూ వచ్చాడు. దాని అర్థం ఏంటంటే, ఒక కెరటం లెగిస్తే ఏయ్ నోరు మూయ్ అని చెప్పి దాన్ని తొక్కుకుంటూ ఆయన వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఎగసపడిన ప్రతి అల నా దేవుడు నీ జీవితంలో దాన్ని అణగదొక్కునుగాక. నీ జీవితంలో నిన్ను ముంచి వేయాలని పరిగెట్టుకుంటూ వస్తున్న ప్రతి అల, ప్రతి గాలి, ప్రతి విధమైన శోధన, వేదన నా దేవుడి కాలి కింద అది తొక్కబడునుగాక. వదలడు ఆయన. వదిలిపెట్టడానికి కాదు ఆయన పట్టుకుంది నిన్ను, విడిచిపెట్టడానికి కాదు ఆయన పిలుచుకుంది నిన్ను, గింటి వేయడానికి కాదు ఆయన కోరుకుంది నిన్ను. మంచి దేవుడు అండి, మన మంచి దేవుడు అండి. కానీ ఆ రోజు ఆయన టీచర్గా రాలా. ఆయన మహిమలో వచ్చాడు. ఆయన తన దైవత్వమును ధరించుకొని వచ్చాడు. ఆయన నీ పరిస్థితి ఏదైనా, నీ జీవితం ఏదైనా, నేను చెప్తున్నా, అలా ఎగసి పడని పర్లా, నీ వల్ల కాలేదా, దాన్ని అనగదొక్కే దేవుడు మనకున్నాడు. రోగము, మరణము నోరు తెరిచి ఎవడిని మృంగుదునా అని అనుకుంటుందేమో, ఆ తెరవబడిన నోరు కోరలతో సహా చీల్చి వేసి దిగి వచ్చే కొదమ సింహం ఆయన. నా దేవుడు మంచివాడు. ఆయన చూశాడు, ఆయన పట్టించుకున్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన అలలను తొక్కుకుంటూ వచ్చేసాడు ఆయన. నేను ఈరోజు నాకు చాలా విషయాలు ఉన్నాయి, బట్ సమయాన్ని బట్టి నేను ముగించేస్తున్నాను. కానీ నీ మీద ఎగసిపడిన దాన్ని, నీ మీదకి వద్దామనుకున్న దాన్ని నీ కాలి కిందకి తీసుకురా. అది విశ్వాస జీవితం. రోగం నిన్ను నాశనం చేద్దాం అనుకుంటే ఆ రోగాన్ని నీ కాళ్ళ కింద పెట్టి తొక్కి. అది విశ్వాస జీవితం. మరణము నిన్ను మృంగుదామనుకుంటే మరణపు కోరలు ఇట్లా తీసి దాంతో ఆడుకో. ఎందుకంటే దేవుడు గెలిచాడు కదా. అది విశ్వాస జీవితం అంటే. డోంట్ బీ అఫ్రైడ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. వాళ్ళు భయపడ్డారు. నాకు పేతురు గురించి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి, కానీ నాకు పేతురు టాపిక్లో నేను వెళ్ళట్లేదు. పేతురు ఎగ్జామ్ ఏమో సముద్రముని ఎలా కంట్రోల్ చేయాలని, ఎలా అధికారం చూపించాలని, కానీ ఈయన తృష్ణంతా దేవుడు చేశాడు. నేను కూడా చేయగలను. వాళ్ళను కోరుకున్నాడు, నన్ను కూడా కోరుకుంటాడు. వాళ్ళకి స్వస్థత ఇచ్చాడు, వాళ్ళకి విడుదల ఇచ్చాడు, నాకు కూడా ఇస్తాడు. ఈయన గేమ్ మార్చేసాడండి, మొత్తం ఎగ్జామ్ మార్చేసాడు ఈయన. అసలు నాకు భలే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి పేతురు. మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు, కానీ పేతురు సచ్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. నువ్వు నడిచావు ప్రభా, నేను నడుస్తాను. నువ్వు చెప్పావా ప్రభా, నేను చేస్తాను ప్రభా. ఎవరేమైనా ప్రభా, నేను విడిచిపెట్టను ప్రభా. కానీ విచిత్రం చెప్తాను చూడండి. సాక్షాత్తు యేసు ప్రభు వారే సముద్రం మీద అలలను తొక్కుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళకి అర్థం కాలేదు యేసు ప్రభు వారని. జాగ్రత్తగా వినండి. మన పరీక్షా సమయము, ద టెస్టెడ్ టైమ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ టైమ్స్. మీకు అర్థమైందా? మన పరీక్షా సమయము మనకి చాలా
గలిబిలిని సృష్టించే సమయం అది, కన్ఫ్యూజన్ని సృష్టించే సమయం అది. మన పరీక్షా సమయము చాలాసార్లు మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే సమయం అది. ద టెస్టెడ్ టైమ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ టైమ్స్. బట్ కమ్ అవుట్ ఆఫ్ ద కన్ఫ్యూజన్, కమ్ టు ఏ రెవల్యూషన్ దట్ ద థింగ్ దట్ యుర్ గోయింగ్ త్రూ ఈజ్ అ టెస్ట్. మీరు ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి, ఆందోళన నుంచి బయటకు వచ్చి, కంగారు నుంచి బయటకు వచ్చి, అన్ని పదాలు చెప్పేస్తున్నా, ఆ తికమక నుంచి బయటకు వచ్చి, ఆ గలిబిలి నుంచి బయటకు వచ్చి, మీరు కనుక ప్రత్యక్షతలో నడిస్తే, ఏమని, నా దేవుడు నమ్మదగినవాడు. విశ్వాస జీవితం. విశ్వాసం అంటే ఏదో విని 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 కామన్ అయిపోయిందండి. విశ్వాసం అనే పదానికి మీకు అర్థం కావట్లా. నా దృష్టిలో విశ్వాసం అంటే ఏంటో చెప్పనా? విశ్వాసం అనేది ఒక గర్భసంచి లాంటిది. గర్భసంచి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇది మీకు కొంచెం కాంట్రాడిక్టింగ్ అనిపించవచ్చు, కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, కానీ జాగ్రత్తగా వినండి. వాక్యం తెలిసిన వాళ్ళైతే చాలా త్వరగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. నా దృష్టిలో, జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. నా దృష్టిలో విశ్వాసం అనేది ఒక గర్భసంచి లాంటిది. ఎందుకు విశ్వాసాన్ని నేను గర్భసంచి అంటున్నానంటే, మీరు రక్షణ పొందాలన్నా కూడా ఏం చేస్తారు? ముందు రక్షణ పొందాలంటే ఎలాగా? యేసు ప్రభువు వారు దేవుడని నమ్మాలి, ఆయన మీకోసం మరణించాడని నమ్మాలి, తిరిగి లేచాడని నమ్మాలి, ప్రభు ఆయన్ని లేపాడని నమ్మాలి, మీరు పాపాలు క్షమించమని అడగాలి, ఆయన మిమ్మల్ని క్షమించాడని నమ్మాలి. సో ఎనీథింగ్ దట్ ఈస్ గివింగ్ బర్త్ ఈజ్ త్రూ ఫెయిత్. ఆఖరికి విశ్వాసమును గర్భసంచి నేనెందుకు అంటున్నానంటే, మీరు జీవితంలో ఏది పొందుకోవాలన్నా, దేనికి జన్మనివ్వాలన్నా మీకు కావాల్సింది విశ్వాసం. సో విశ్వాసంలో నుంచి పుట్టిందంటే గర్భసంచిలో నుంచి పుడుతుంది కాబట్టి నేను విశ్వాసాన్ని గర్భసంచి అని పేరు పెడుతున్నా. ఇది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. ఇట్ మైట్ బి కాంట్రాడిక్టింగ్ టు యూ, దట్స్ ఓకే. మీరు ఆఖరికి నూతన జన్మ పొందాలన్నా, క్రీస్తులో మీరు పుట్టాలన్నా, మీరు విశ్వాసం మూలంగానే పడతారు. అబ్రహాము విశ్వాసాలకు తండ్రి అయ్యాడు. ఎలాగా? విశ్వాసంగానే తండ్రి అయ్యాడు. సో తండ్రి ఎలాగయ్యాడు? విశ్వాసం మూలంగా అయ్యాడు. సో విశ్వాసం మూలంగానే కన్నాడు, విశ్వాసాలందరికీ తండ్రి అయ్యాడు. విశ్వాసం, అమ్మా నువ్వు స్వస్థత పొందావు, ఎలాగా? నీ విశ్వాసం నిన్ను. సెంచురియన్ అన్నాడు, ఏమన్నా, నీ విశ్వాసం చాలా గ్రేట్ అయ్యా, నువ్వు వెళ్ళి ఆయన అక్కడ ఆల్రెడీ బాగుపడిపోయాడు అన్నాడు. అవునా కాదా? రక్తస్రావం కలిగిన స్త్రీ వెనకాల నుంచి వచ్చి ముట్టుకుంటే, ఎవరు, నా ప్రభావం పోయింది, నా ప్రభావం పోయింది. అమ్మ ఎవరు అసలు? ఏం చేసావు? ముట్టుకున్నాను ప్రభు. నీ విశ్వాసం నిన్ను. నీకు స్వస్థత పుట్టేది విశ్వాసంలో, నీకు రక్షణ నువ్వు పుట్టేది విశ్వాసంలో. సో బేసిక్గా విశ్వాసం అంటే ఏంటి? ఒక గర్భసంచి లాంటిది అది. గర్భసంచి కెపాసిటీ పెంచుకో, పెద్ద పిల్లల్ని కనొచ్చు. ఏనుగు పెద్ద గర్భం ఉంటుంది కాబట్టి ఏనుగు పిల్ల పుట్టింది. కుక్క గర్భంలో నుంచి ఏనుగు పుట్టిద్దా? దానికి కెపాసిటీ లేదు ఏనుగు జన్మ నుంచి అంత. ఎందుకంటే ఏనుగు పుట్టంగానే ఒక 500 కేజీలు టన్ను ఉంటుంది. కుక్క ఎక్కడ మోస్తుంది? ఈరోజు చాలామంది జీవితాల్లో ఆ జన్మను ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే, వాళ్ళకి ఆ గర్భసంచి సరిగా లేదు కాబట్టి. యూఆర్ అనేబుల్ టు గెట్ ద బ్రేక్ త్రూస్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ చెక్ ద గర్భసంచి. దాన్ని చెక్ చేసుకో. నీ అల్ప విశ్వాసులారా అంటే దాని అర్థం ఏంటి చెప్ప? అరే నీ గర్భసంచి లేదా ప్రాబ్లం ఉందా, సరి చేసుకో. అప్పుడే కదా నీకు లోపల నుంచి బయటకు వచ్చేది బేబీ. నువ్వు ఏది కనాలన్నా ఆత్మీయ జీవితంలో నీకు కావాల్సింది విశ్వాసమే. చెక్ త్రూఅవుట్ ద బైబుల్. త్రూ ఫెయిత్ యూ బికమ్ ద హెయిర్స్ ఆఫ్ గాడ్. త్రూ ఫెయిత్ యు ఆర్ బోర్న్. త్రూ ఫెయిత్ యు ఆర్ డెలివర్డ్. త్రూ ఫెయిత్ యు ఆర్ బోర్న్ అగైన్. త్రూ ఫెయిత్ యు ఆర్ హీల్డ్. త్రూ ఫెయిత్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. నీ ఆశ్చర్యకార్యాలు పుట్టాలన్నా నీకు కావాల్సింది విశ్వాసమే. నీ విశ్వాసం ఉంటే కొండతో వెళ్ళి మాట్లాడాలి, వెళ్ళి సముద్రంలో పడిపోద్ది అన్నాడు. సో ఆశ్చర్యకార్యాలు పుట్టాలన్నా పుట్టేది ఎక్కడ తెలుసా? అది కొండలో పుట్టదు, పుట్టేది నీలో. నీ గర్భసంచి చెక్ చేసుకో. కమా. విశ్వాసం అనేది ఒక గర్భసంచి. వీళ్ళు ఆ రోజు పరీక్షకుండా వెళ్ళారు. ద టెస్టెడ్ టైమ్ బికేమ్ దర్ కన్ఫ్యూజింగ్ టైమ్. దే ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్, దట్స్ ఓకే. బట్ గాడ్ స్టిల్ మేడ్ దెమ్ ద రూలర్స్ ఆన్ ది ఎర్త్. వీళ్ళు విశ్వాస పరీక్షలు ఓడిపోయారు. అయినా దేవుడు కృప చూపించే అవకాశం ఇచ్చి, వాళ్ళకి అధికారం ఇచ్చి, ఆయన వాళ్ళని నమ్మి దేవుడు సంఘాన్ని అప్పచెప్పాడు. నువ్వు ఓడిపోయావు ఇంతవరకు, దట్స్ ఓకే, ఇట్స్ ఓకే, పర్లా. ఈరోజు నుంచి ఓడిపోద్దు. గెలిచిన ప్రతి ఒక్కడికి ఒక బహుమానం ఉంటుంది. ఆ రోజు గెలుచుంటే సీన్ వేరేలా ఉండేది. వాళ్ళు ఆ రోజు కొత్తగా ఏం పొందుకోలే. ఎగ్జామ్లో ఓడిపోయారు, ఆ ఎగ్జామ్కి రావాల్సిన బహుమానం పోయింది. దేవుడు వేరే ఎగ్జామ్ పెట్టాడు, వాళ్ళు అక్కడ పాస్ అయ్యారు, వాళ్ళకి కావాల్సిన బహుమానం వాళ్ళు పొందుకున్నారు. వాట్ ఆమ్ ఐ ట్రైయింగ్ టు సే? ఏం చెప్పి ప్రయత్నం చేస్తున్నాను నేను? నీ విశ్వాస ప్రయాణం పరీక్షల గుండా వెళ్తా ఉందా, అలల గుండా వెళ్తా ఉందా?
గాలి నీరు మొత్తాన్ని కంట్రోల్ చేసే దేవుడు ఈరోజు నీ జీవితంలో అధికారం పెట్టాడని గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకో, లేదా జీవితం నేర్పిస్తుంది, చాలా గట్టిగా నేర్పిస్తుంది. నీ సమస్య నీ అల అయితే ఆ అలల మీద దేవుడు నడుచుకుంటూ రాలా, వెళ్ళి ముంచి వేసే అల మీద ఆయన తొక్కుకుంటూ అలని ముంచి వేస్తూ అణగదొక్కుంటూ వచ్చాడు. మన దేవుడు మునిగిపోనీడు. ఎగ్జామ్ హాల్లో ఆయన లేడు, ఓడిపోయిన తర్వాత వచ్చాడు. 12 మంది ఓడిపోయారు, బట్ దట్స్ ఓకే. కొన్ని ఎగ్జామ్స్లో గెలుస్తాం, కొన్ని ఎగ్జామ్స్లో ఓడిపోతాం, కానీ గెలిచే ప్రయత్నం చేయండి. దేవుడు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోండి, సేవకుల ద్వారా నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోండి, మీకు ఇవ్వబడిన నాయకుల ద్వారా నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోండి. మాకు తెలుసులేండి బ్రదరు, వద్దు, అంత ఆరగన్స్ వద్దు. అస్సలు కొమ్ములు వద్దు. నా జీవితంలో నాకు తెలిసినవి కూడా కొంతమంది మంచి మాటలు చెప్తా ఉంటే వింటా ఉంటా. సరే, మంచి కొరగా చెప్తున్నారు, ఏందో ఏముంది. నో ఆరగన్స్, నో ప్రైడ్, నో. ఈరోజు నీ జీవితం ఎటువంటి పరిస్థితి ఉండి వెళ్తుందో నాకు తెలియదు. నీ గర్భసంచిని కాపాడుకో. గొప్ప వాటికి మీరు జన్మనిస్తారు. మీరు ఇల్లు కట్టాలన్నా గర్భసంచి విశ్వాసంలో నుంచి వచ్చేది. మీరు ఆత్మలో ఏమి కందామనుకున్నా మీకు విశ్వాసం అనే గర్భసంచిలో నుంచి వస్తుంది మీకు. దట్స్ ఫర్ షూర్. అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను. ఆ రోజు వాళ్ళు ఆ దెయ్యాలను వెళ్ళగొట్టలేకపోయారు, బికాస్ దట్ ఫెయిత్ వాజ్ నాట్ సఫిషియంట్. నో, ఆ పలానా పరిస్థితి చేయలేకపోయారు. ఏంటయ్యా, విశ్వాసాన్ని పెంచుకోండి అయ్యా. దేవుడు ప్రత్యక్షతను పెంచుకోమని చెప్పాలా, విశ్వాసాన్ని పెంచుకోమని చెప్పాడు. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే, నీ ఎగ్జామో, నీ క్లాసో, నీ ప్రాక్టికల్ క్లాసో, నీకు నిజంగా అది ఎగ్జామినేషన్ హాలో ఏంటో నీకు బయలుపడుతుంది. నీ పరిస్థితి అది నీ శిక్ష లేదా నీకు పరీక్ష అని తెలుసుకోవాల్సింది నువ్వే. కానీ నేను ఒక మాట చెప్తున్నా ముగింపులో, ఏమన్నా తెలుసా, దేవుడు ఎగ్జామ్ అలలను అనుమతిస్తాడేమో కానీ మునిగిపోనీడు. గాలిని అనుమతిస్తాడేమో కానీ నీ నాశనాన్ని మాత్రం అనుమతి ఇవ్వడు. ఎందుకో తెలుసా, ఆయన పిచ్చి పిచ్చిగా ప్రేమించేశాడు మనల్ని. మీరు తల్లులైతే, మీరు తండ్రులైతే మీకు నేను చెప్పేది బాగా అర్థమైతే. ఏమని? నీ పిల్లలకి ఎగ్జామినేషన్లు కూడా అనుమతిస్తావు, కానీ నాశనానికి అనుమతి ఇవ్వవు. యోబు జీవితంలో భయంకరమైన టెస్టింగ్ గురుండా దేవుడు అనుమతించాడు. ప్రాణం మాత్రం జీవితం ఎలా ఉంది? పరిస్థితులు కష్టంగా ఉన్నాయా? ఇస్ ఇట్ టఫ్ టు గో? ప్రయాణం ఇబ్బందిగా ఉందా? నష్టకరంగా ఉందా? భయంకరంగా ఉందా? భయమేసేలాగుందా? పర్లా, దేవా నన్ను పిలు, ఆపత్కాలమున మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ఈరోజు నేను ఒకటే మాట చెప్తున్నా, మన దగ్గర 5 నిమిషాల టైం ఉంది. నీ సమస్య ఏంటో ఈరోజు ఇక్కడే చెప్పే. నీకు పట్టిన ప్రతి విధమైన గలిబిలిని ఈరోజు ఇక్కడ సమాధి చేసి వెళ్ళిపోదాం. రోడ్డే కదా, ఎవరు ఉన్నట్లేగా, దీనికి సమాధి చేసేద్దాం. హల్లెలూయా. ఆయన అలల్ని తొక్కాడు కదా, రోడ్డు కింద వేసి తొక్కేయండి దాన్ని. ఇక్కడే సమాధి కార్యక్రమం. మళ్ళీ కాలనీ వాళ్ళు ఎవరనంటే సమాధి అంటున్నాడంటే, నేను అంటుంది సమస్యల్ని సమాధి చేసేయండి ఇక్కడ అంటున్నా. మీ గలిబిల్ని సమాధి చేసేయండి ఇక్కడ అంటున్నా. మీకున్న ఫ్రస్ట్రేషన్ ఇక్కడ సమాధి చేసేయండి అంటున్నా. ఆయన అనుమతిస్తాడు కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టడం. దయచేసి లేచి నిలబడండి. అయ్యా, ఇబ్బందులు కూడా వెళ్తున్నాను అయ్యా, అయ్యా అప్పులు కూడా వెళ్తున్నాను ప్రభా, మమ్మల్ని ఎవరు విడిపిస్తారో మాకు అర్థం కావట్లేదు ప్రభా. దేవా, నీ వైపు చూస్తున్నామయ్యా, నీవే మాకు దిక్కని, నీవే మా సర్వమని, నీవే మా దేవుడవని, నీవే మాకున్న దిక్కు దశలన్నీ నీవేనని నీ వైపు చూస్తున్నాం ప్రభా. దేవా, నీకే వందనాలయ్యా. దేవా, నన్ను విడిపిస్తావా? ఈరోజు శిష్యుల్ని మరణానికి అప్పచెప్పలేదు కదా ప్రభా, ఎగ్జామ్లో ఓడిపోతున్నారని వచ్చావు కదా ప్రభా.
ఈరోజు నేను ఓడిపోతున్నానయ్యా, ఇక్కడ రాయ్యా రాయ్యా రాయ్యా, నా జీవితాన్ని బాగు చేయ్యా. రా ప్రభా, నా జీవితాన్ని సరిచేయ ప్రభా. ప్రభా, నా జీవితాన్ని బాగు చేయ ప్రభా. అప్పుల నుండి విడిపించు ప్రభా. రోగము నుండి విడిపించు ప్రభా. మరణము నుండి విడిపించు ప్రభా. వ్యాధి నుండి విడిపించు ప్రభా. అయ్యా, వ్యసనము నుండి విడిపించు ప్రభా. ప్రతి విధమైన ఖేడము నుండి నన్ను విడిపించు ప్రభా. దేవా, నీవే నాకు దిక్కు నాయన, నీవే నాకు దిక్కు ప్రభా. అయ్యా, నీవు తప్ప నాకు వేరే. ఇదిగో నా తండ్రి, అయ్యా తల్లిదండ్రులకి బాలేదు ప్రభా, వారిని బాగు చేయమని వేడుకుంటున్నాము. నా పిల్లలకు బాలేదు ప్రభా, వారిని బాగు చేయమని వేడుకుంటున్నాము. ఇదిగో నా తండ్రి నాయన, నా బంధువులకు బాలేదు ప్రభా, వారిని విడిపించమని వేడుకుంటున్నాము. అయ్యా, ఇంట్లో భర్త బాగోలేదు ప్రభా, వ్యసనంలో పడిపోయాడు నాయన, ఆయన్ని విడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. నా జీవితం అప్పులో కూరంలో పడిపోయింది ప్రభా, నన్ను విడిపించయ్యా. అయ్యా, నా జీవితాన్ని బాగు చేయండి ప్రభా, బాగు చేయండి ప్రభా. నాకు పరీక్ష ఏంటో, శిక్ష ఏంటో వివేచన లేదు ప్రభా. విచక్షణ జ్ఞానమును నాకు దయచేయండి ప్రభా. అయ్యా, నన్ను స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. అయ్యా, నా వల్ల అవ్వట్లేదు ప్రభా, ఎలా గెలవాలో ఈ ఎగ్జామ్ని ఎంతకాలం నాకు అర్థం కాలేదు ప్రభా. ఇది నాకు పెట్టబడిన నా పరీక్షని నాకు అర్థం కాలేదయ్యా. శిక్ష అనుకుంటూ అనుభవిస్తున్నాను ప్రభా. ఇది పరీక్ష అని తెలిసింది ప్రభా. బయటకు వచ్చే కృప నాకు దయచేయి ప్రభా. నన్ను విడిపించు ప్రభా, నన్ను విడిపించు ప్రభా, నన్ను విడిపించు ప్రభా, నన్ను విడిపించు ప్రభా, నన్ను విడిపించు ప్రభా. ప్రభా, నీ సహాయం కావాలి నాయన. ఈ పరిస్థితిలో నుంచి నేను బయటపడాలంటే నాకు నీ సహాయం కావాలి ప్రభా. నీ కృప కావాలి ప్రభా. నీకే వందనములు నాయన, నీకే వందనములు ప్రభా. ఇదిగో నా సమస్యలోకి దిగిరమ్మని వేడుకుంటున్నాము. నా సమస్యలోకి నేను ఆహ్వానిస్తున్నాను ప్రభా. నా పరిస్థితిలోకి నేను ఆహ్వానిస్తున్నాను ప్రభా. అదిగో ఆపివేయబడ్డ పరిస్థితులన్నీ మళ్ళీ తిరిగి ప్రారంభించబడాలి ప్రభా. లార్డ్, ఐ డోంట్ హ్యావ్ ద ప్రొవిజన్, ఐ నీడ్ ద ప్రొవిజన్ లార్డ్. అయ్యా, నా పరిస్థితులు అధిగమించిన నాకు కొంచెం ధనం అవసరం ఉంది ప్రభా. నాకు ధన సహాయం కావాలి ప్రభా. పరలోక ద్వారములు విప్పి మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, కృప దయచేయండి అయ్యా, కృప దయచేయండి ప్రభా. అప్పులు కోరి ఉన్నాను ప్రభా, నన్ను విడిపించు ప్రభా. శాంతి సమాధానాలు లేవు ప్రభా, కుటుంబంలో నన్ను విడిపించు ప్రభా. గెలుపు దయచేయండి అయ్యా. మా పరీక్షలు మేము గెలవాలి ప్రభా. మా పిల్లల్ని బాగు చేయమని వేడుకుంటున్నాము. మా పిల్లల భవిష్యత్తును బాగు చేయమని వేడుకుంటున్నాము. జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నాము. సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. అయ్యా, నీ కృప కావాలి ప్రభా. అయ్యా, నీ సహాయం కావాలి ప్రభా. మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము. మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాము. మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. నన్ను పిలుచుకున్న దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, వీరి జీవితంలో ఏమేమి కావాలో వారన్నిటిని సమకూర్చమని వేడుకుంటున్నాము. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత దయచేయండి. బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఇదిగో రోగముల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా. అపవాది పంజరముల్లో ఉన్న వారికి నా తండ్రి స్వతంత్రమును దయచేయండి ప్రభా. 10 సంవత్సరాల తర్వాత కూడా మేము గుర్తుపెట్టుకోవాలి ప్రభా. 10వ తారీఖు మార్చి 2024వ తారీఖున నా జీవితం మారిపోయిందన్న సాక్ష్యం నేను వినాలి ప్రభా. అటువంటి సాక్ష్యాలు మీరు దయచేసి నడిపించమని, ఈ కుటుంబాలను మీరు దీవించి దర్శించి ఆశీర్వదించి బలపరిచి నీ సంఘంలోనికి చేర్చుకొని ప్రభా ఒక్కొక్కరిని మీరు రక్షించమని నజరుడి యేసు నామములో వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. ఊడిపోయినా పరుగెట్టెదను, విరిగిపోయినా కొనసాగెదను. నలిగిపోయినా